గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డేవిడ్ రాజు మృతి చెందటంతో తెలుగుదేశం పార్టీ నేత గొట్టిపాటి రవి సంతాపం తెలియజేశారు. ఆయన డేవిడ్ రాజు హఠాన్ మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పి గొట్టిపాటి రవి వ్యాఖ్యానించడం జరిగింది. డేవిడ్ రాజు గతంలో 1999లో టీడీపీ పార్టీతోటే తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1999లో ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. మరలా తిరిగి 2017లో టీడీపీలోకి రావడం జరిగింది. 2019లో టికెట్ ఆశించి టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో మరలా తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీలోకి రావాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా, చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా సఫలం కాకపోవడంతో ఆయన వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. టీడీపీలోకి రాలేకపోయారు. అయితే ఆయన మృతి చెందటం నిజంగా చాలా బాధాకరమని, ఆయన హఠాన్ మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పి ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవి వ్యాఖ్యానించడం జరిగింది. సుదీర్ఘకాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే, వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి సిపిఎస్ని రద్దు చేయటం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలుపరచాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్. 2019 ఎన్నికలకు ముందు ఇదే హామీతోటి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల వద్దకు వెళ్ళటం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకువస్తాను అని చెప్పి వాళ్లకు మాట ఇవ్వటం. సో ఫలితంగా ఉద్యోగులందరూ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకురావటం సాధ్యం కాదని, దాని ప్లేస్లో ఒక కొత్త పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్తూ జీపీఎస్ని తెర మీదకు తీసుకొచ్చారు. అదే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. దీని కింద ఏంటి అంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే రిటైర్ అయ్యే టైంకి తన శాలరీ ఎంత ఉంటుందో, జాయిన్ అయినప్పుడు 10,000 ఉందనుకుందాం, రిటైర్ అయ్యే టైంకి 60,000 ఉందనుకుందాం, చివరి జీతం ఎంతైతే ఉంటుందో దాంట్లో 50% వాళ్ళకి పెన్షన్గా వచ్చేలాగా చూస్తాము అని చెప్పి అప్పట్లో హామీ ఇవ్వటం జరిగింది. అదే జీపీఎస్కి సంబంధించి జీవో కూడా తీసుకురావటం జరిగింది. సో అంటే 30,000 రూపాయల పెన్షన్ వస్తుంది, 60,000 చివరి జీతం అనుకుంటే. సో అయితే దీన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. మరలా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని, లేదా జీపీఎస్ని రద్దు చేసి మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైంది అంటే, కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ కొత్త నిర్ణయం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ని రద్దు చేసి దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం, అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, రైల్వే కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, రైల్వే డిపార్ట్మెంట్, అలానే పోస్టల్ డిపార్ట్మెంట్, వీళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే అవుతారు. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూపీఎస్ని తీసుకురాబోతుంది. అదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇదేంటి అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జీపీఎస్ పేరుతో అమలు చేయాలని ప్రయత్నించారో, చివరి జీతంలో 50% వాళ్ళకి పెన్షన్లా వచ్చేలాగా, దీన్నే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలుపరచాలి అని చెప్పి మోదీ సర్కార్ భావించడం జరిగింది. ఈ విధానం ఏదో బాగుంది అని చెప్పి దీన్ని ఎన్నికల సమయంలో ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రస్తుత మహారాష్ట్ర సర్కార్ మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు అయితే చేపట్టింది. ఈ ఏడాది నుంచే ఇవి అమల్లోకి రాబోతున్నాయి అని చెప్పింది. ప్రయోగాత్మకంగా యూపీఎస్ని మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయబోతున్నారు. మరి దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న క్యూటీవీకి చెందినటువంటి ప్రతినిధి. సో ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ని ఒక రకంగా కాకుండా అన్ని రకాలుగా ఆయనకి సంబంధించి ఉదయం లేస్తేనే మీడియాలో ఆయన క్యూటీవీ ఛానల్లో ఏకి పారేసినటువంటి వ్యక్తి.
ప్రస్తుతం ఇతను ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈయన నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి పరిశీలించినట్లయితే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇవ్వటం జరిగిందని, దాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం కూడా అమలు చేసేటువంటి దిశగా అడుగులు వేయట్లేదని, బీసీలకు కేవలం 9 కోట్ల రూపాయల నిధులే బడ్జెట్లో ప్రకటించడం జరిగిందని, ఇక కుల సంఘాలకు 50 కోట్ల రూపాయలు బిచ్చం వేసినట్లు వేయటం జరిగిందని, సో ఇలాంటి పరిస్థితులు మారాలని బీసీల ప్రభుత్వం తెలంగాణలో రాబోతుందని, ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు అమలు చెయ్యకపోతే దీనికి సంబంధించి ఉద్యమిస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అవసరమైతే దీనికి సంబంధించి బీసీలకు న్యాయం జరిగేలాగా కేసీఆర్ని కలుపుకుపోతామని, ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, అందరం కలిసి పోరాటం చేస్తామని, దీనివల్ల తన పదవి పోయినా పర్లేదు, మీడియాలో కూర్చుని మరలా గతంలో చేసినటువంటి తన జాబ్ మళ్ళీ చేస్తానని, అంతేకాని బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం మాత్రం వెనకడుగు వేయను అని చెప్పి ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. ఒకప్పుడు కేసీఆర్తో గొడవలు పడి జైలుకి వెళ్ళి అరెస్ట్ అయ్యి ఎంతో చేసినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు కేసీఆర్నే కలుపుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులవుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వరుస దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు ఒక పక్క పార్టీలు మారి టీడీపీ జనసేనకు వెళ్ళిపోతుంటే, మరొక పక్క జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా పార్టీ వీడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల మున్సిపాలిటీకి చెందినటువంటి పలువురు వార్డు మెంబర్లు, అలానే మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా చేశారనుకోండి. ముఖ్యంగా కౌన్సిలర్లంతా కూడా టీడీపీలో చేరినటువంటి నేపథ్యంలో మాచర్ల మున్సిపాలిటీ పూర్తిగా టీడీపీ వశమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏలూరు వంతు వచ్చింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్, ఆమె భర్త టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ అంటే రేపు ఉదయం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాళ్ళు టీడీపీ కండవా కప్పుకోబోతున్నారనేది సమాచారం. వీళ్ళు గతంలో కూడా టీడీపీ తరపున ఉన్నటువంటి వ్యక్తులే. గతంలో టీడీపీ తరపున పోటీ చేసి అప్పట్లో టీడీపీ తరపున ఏలూరు నగర మేయర్గా నూర్జహాన్ పనిచేయటం జరిగింది. ఆ తరువాత వీళ్ళు వైసీపీలోకి మారారు. వైసీపీలోకి మారి 2019 తర్వాత వైసీపీ తరపున పోటీ చేసి మరలా అదే నగర మేయర్ స్థానాన్ని వీళ్ళు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి సొంత పార్టీలోకి రాబోతున్నారు. వీరితో పాటుగా రేపు 30 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరబోతున్నారనేది సమాచారం. దీంతో ఏలూరు నగరపాలక సంస్థ కూడా పూర్తిగా వైసీపీ చేజారిపోబోతుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. వీళ్లతో పాటుగా ఆల్రెడీ ఇప్పటికే ఏలూరుకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఆళ్ల నాని పదవికి రాజీనామా చేయడంతో ఏలూరులో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు నగర మేయర్ అలాగే కార్పొరేటర్లు 30 మంది ఒకేసారి పార్టీని వీడటం కూడా వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించింది. అప్పుడే చెప్పింది గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన చేపడతాము అని చెప్పి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా 2000 కుటుంబాలకు ఒక సచివాలయం ఉన్నటువంటి దాన్ని క్లస్టర్ల వ్యవస్థగా మారుస్తూ 5000 కుటుంబాలకు ఒక సచివాలయం ఉండేలాగా ఏర్పాట్లు చేసింది. ఇవి ప్రస్తుతం ఇంకా అమలు దశకి రాకపోయినప్పటికీ కూడా త్వరలోనే ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క సచివాలయానికి 10 నుంచి 14 మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఒక 4 ఎంప్లాయీస్ ఎక్కువ తక్కువ, సో 10-14 మధ్యలో మినిమం 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఉంటారు. ఇక పైన అక్కడ అవసరాలను బట్టి ఒకరిద్దరు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో అయితే ఇప్పుడు దీని మీదే ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. ఏ సచివాలయంలో అయినా సరే 5గురికి మించి ఉద్యోగులు ఉండకుండా చర్యలు తీసుకుంటుంది. మొదటి విడతలో భాగంగా 660 మంది సచివాలయ ఉద్యోగులని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పంపిస్తూ ఏఈలుగా నియమిస్తుంది. అసిస్టెంట్ ఇంజనీర్స్గా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్స్గా నియమిస్తూ వీళ్ళని అక్కడకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. 660 మంది ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి సచివాలయ ఉద్యోగులను అక్కడకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మార్చి అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్లుగా వారిని నియమించబోతున్నట్లుగా సమాచారం. అలాగే వివిధ దశలలో మొత్తం
1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉంటే వీళ్ళల్లో దాదాపుగా 50% పీపుల్ 50% మంది ఉద్యోగులను వివిధ శాఖలలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లోకి వీళ్ళని పంపించబోతుంది. ఒకే శాఖలో కాకుండా ఇప్పుడు 660 మందిని ఇరిగేషన్లోకి ఎలా పంపించిందో అలాగే మిగిలినటువంటి వాళ్ళని ఇతర శాఖల్లోకి, విద్యాశాఖలో కొంతమందికి, విద్యుత్ శాఖలో కొంతమందికి, అలానే క్రీడా శాఖల్లో కొంతమందికి, రవాణా శాఖలో కొంతమందికి, ఇలా ఒక్కొక్క శాఖకు కొంతమందిని డివైడ్ చేస్తూ దశల వారీగా, ఒకేసారి మార్చకుండా దశల వారీగా కొద్ది మందిని తీస్తూ అలా ఓవరాల్గా స్టేట్ వైడ్ ఒక్కొక్క సచివాలయానికి 5గురికి మించి ఉద్యోగులు లేకుండా చర్యలు చేపట్టబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చకచక అడుగులు కదుపుతుందనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత విద్యాశాఖను మాత్రం తీసుకోవద్దు అని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా నారా లోకేష్ వినకుండా విద్యాశాఖను తీసుకున్నారని, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని దాంట్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని, అయితే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు పరిష్కారం కావట్లేదని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం కావాలని, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఒక్కసారి మీరు సచివాలయానికి వచ్చి చూస్తే చంద్రబాబు ఎన్ని సమస్యల మీద చర్చిస్తున్నారో, ఎన్ని సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది తెలిసేటువంటి అవకాశం ఉంటుందని, కాబట్టి కొంత సంయమనం పాటించాలని, జీవో 117తో పాటుగా ఇతర సమస్యలను కూడా పరిష్కరించి తీరుతామని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కొంత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మరికొంత సమయం కేటాయించాలి అని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ మొత్తాన్ని వణికిస్తున్నటువంటి వ్యవస్థ హైడ్రా. ఇది రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే నాలాలను కబ్జా చేసి బిల్డింగులు కట్టారో, చెరువుల్ని పూడ్చి చేసి బిల్డింగులు కట్టారో, ఎక్కడైతే ఆక్రమణలు జరిగినాయో, ఎక్కడైతే ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి బిల్డింగులు కట్టడం జరిగిందో వీటన్నింటినీ కూడా సమూలంగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. శనివారం హీరో నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేశారు. ఇది మనందరికీ తెలిసిందే. సో ఇలా వరుసపెట్టి ఎక్కడ అయితే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేస్తుంది. అయితే ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే, ఇలాగే గనక ముందుకు వెళ్తే రేవంత్ రెడ్డి చిన్న వ్యక్తులతోటి పెట్టుకోవట్లేదు, చాలా పెద్ద వ్యక్తులతోటి, సొసైటీలో పలుకుబడి, హోదా అన్నీ ఉన్నటువంటి వ్యక్తులతో పెట్టుకుంటున్నారు. ఒకటి, ఇది సజావుగా సాగితే ఇలాంటి బడాబాబులంతా కూడా జైలుకి వెళ్తారు, లేదంటే వీళ్ళందరి ఒత్తిడితోటి రేవంత్ రెడ్డినే తీసుకువెళ్ళి జైల్లో వేసేటువంటి పరిస్థితి వస్తుంది, రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పని చాలా మంచిది, శభాష్ రేవంత్ రెడ్డి. అయితే ఒకటి, వాళ్ళన్నా జైలుకి వెళ్తారు, లేకపోతే 2 నిన్నన్నా జైలుకి పంపుతారు, జాగ్రత్తగా ఉండు అంటూ సిపిఐ నేత నారాయణ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గతంలో లా కాకుండా లోకేష్ చాలా సిన్సియర్గానే ఎఫర్ట్ పెడుతున్నారు. తన వద్దకు వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు దానికి సంబంధించిన సమస్యలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని పంపించడమే కాకుండా అవి త్వరితగతిన పూర్తయ్యేటువంటి ప్రయత్నాలు చేపడుతున్నారు. వాటికి సంబంధించి వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా అడిగి తెలుసుకుంటున్నట్లుగా సమాచారం. ఇంతే కాకుండా మరొక అంశం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, గతంలో మనం ఎప్పుడు విన్నా కూడా ట్విట్టర్లో ఎవరైనా సరే ఇది సమస్య అని ట్వీట్ చేస్తే, అంటే సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఎవరైనా సరే ట్వీట్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి ఒక నేత ఎవరున్నారు అంటే కేటీఆర్ పేరు ఫస్ట్ వినిపించేది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కేటీఆర్ ఎవరైనా సరే ట్విట్టర్ వేదికగా ఇది సమస్య అని పెడితే వెంటనే ఆయన స్పందించేవాళ్ళు. ఆ సంబంధిత శాఖ అధికారులకు ఆయన వెంటనే సమాచారం ఇవ్వటం కానీ, దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండేవి. ఆ స్టేటస్ మళ్ళా రీపోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే పద్ధతిని లోకేష్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. మొన్న రీసెంట్గా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి ఫారెన్లో చనిపోయినటువంటి నేపథ్యంలో అతని మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేదానికి సహాయం చేయాలి అని చెప్పి అతని బంధువులు ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో దీనికి వెంటనే స్పందించినటువంటి లోకేష్ ఎన్ఆర్ఐ టీడీపీ దీన్ని హ్యాండిల్ చేస్తుందని, సహాయం చేస్తుందని, వారిని కన్సల్ట్ అవ్వాల్సిందిగా
చెప్పడమే కాకుండా ఎన్ఆర్ఐ టీడీపీకి కూడా సమాచారం ఇచ్చి ఆ మృతదేహాన్ని భారత్కు రప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఖమ్మం జిల్లాలో సుదీర్ఘకాలంగా పార్టీనే నమ్ముకుని ఉండి 42 ఏళ్ల నుంచి పార్టీని టీడీపీనే నమ్ముకుని ఉన్నటువంటి ఒక కుటుంబం తమకు హాస్పిటల్లో సహాయం కావాలి అని చెప్పి ట్వీట్ చేసిన వెంటనే వారికి కూడా సహాయం అందిస్తామని చెప్పడమే కాకుండా అధికారులకు దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరైనా సరే ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఆయనకు పోస్టులు పెట్టినా సరే, ట్వీట్ పెట్టినా సరే వాటికి కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఆ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు, పలానా ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది అక్టోబర్లో మహారాష్ట్రకి ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రకు జరగనున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఒకటి చోటు చేసుకుంది. ఏంటి అంటే నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మన దేశంలో ఈ ఏడాది ఇజ్రాయిల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం. అయితే ఇది తెలుసుకున్నటువంటి పాలస్తీనా మహారాష్ట్రలో దాడులు చేయబోతుంది. ఇజ్రాయిల్ ఫిల్మ్ ఫెస్టివల్కు వ్యతిరేకంగా దాడులు నిర్వహించబోతున్నారు. మహారాష్ట్రలో ఉగ్రవాద దాడులు, ఉగ్రవాద చర్యలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది నిర్వహించనున్నటువంటి ఫిలిం ఫెస్టివల్లో మహారాష్ట్రలో నిర్వహించేటువంటి ఇజ్రాయెల్ ఫిలిం ఫెస్టివల్ని రద్దు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగినా అది ఎన్నికల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. ఓవరాల్గా ఈ ఏడాది ఇజ్రాయిల్ ఫిలిం ఫెస్టివల్ని మహారాష్ట్రలో నిర్వహించకుండా ఈ ఏడాదికి రద్దు చేస్తున్నట్లుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. ఇక్కడే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీకి సంబంధించి ఆయన చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఇక తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయాలని చెప్పి భావిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత కొద్దిగా 2014 ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకున్నటువంటి టీడీపీ 2018 తెలంగాణ ఎన్నికలు వచ్చేటప్పటికి పూర్తిగా తమ ఉనికిని కోల్పోయింది. చాలామంది టీడీపీ నుంచి అటు బీఆర్ఎస్లోకి, అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్లో చేరటం జరిగింది. ఒక కొద్ది గొప్ప మంది ఉంటే కొంతమంది కాంగ్రెస్కి, కొంతమంది బీజేపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక 2023 తెలంగాణ ఎన్నికలకు వచ్చేటప్పటికి అసలు టీడీపీ పోటీ కూడా చేయనటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే దానికి చంద్రబాబు నాయుడే కారణం. ఆయన ఏర్పాటు చేసినటువంటి హైటెక్ సిటీ కావచ్చు, అక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబరాబాద్ సిటీ నిర్మాణం, ఇవే కారణం. సో అలాంటి నేత మరలా కావాలి అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానీకం మాట్లాడుకుంటుంది అనేటువంటి వాదనల నేపథ్యంలో వీటినే బలంగా నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు మరలా అక్కడ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ప్రయత్నం చేపడుతున్నారు. అయితే తప్పేం కాదు. అయితే పార్టీ వీడినటువంటి వాళ్ళందరినీ తిరిగి పార్టీలో చేర్చుకోవాలని చెప్పి తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టినటువంటి సినీ నటుడు బాబు మోహన్ ఆ తర్వాత పార్టీ మారిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ అని, బీజేపీ అని అన్ని పార్టీలు తిరిగి చివరికి ప్రజాశాంతి పార్టీకి చేరారు. ఇక ఇప్పుడు మరలా తిరిగి టీడీపీలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని నిన్న చంద్రబాబుని కలిశారు అనేది సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీని త్వరగా బలోపేతం చేసుకుని తొందరగా చేరికలను చేసుకుని వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కే పోటీకి వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి కాను బాబు దగ్గర ఒక వ్యూహం ఉన్నట్లుగా సమాచారం. ఎలా అయితే ఏపీలో కూటమి కట్టి కూటమి ద్వారా అధికారాన్ని సాధించారో అదే విధంగా తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినటువంటి జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది తెలంగాణలో. అలాంటి జనసేన బీజేపీని టీడీపీ తోటి కలుపుకుని ఎలా అయితే ఏపీలో కలిసి ఉంటే మంచి రిజల్ట్ వచ్చిందో అలాగే తెలంగాణలో కూడా మంచి రిజల్ట్ వస్తుంది, కలిసి వెళదాం అని చెప్పి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి బీజేపీ, జనసేన ఏ మేరకు తెలంగాణలో టీడీపీతో కలిసి వస్తాయనేది చూడాలి.